పెట్టాలి, కూర్చోవాలి, తన వాళ్ళకి అందరికి లీడ్ చేయాలి. ఎందుకంటే అనేక మంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఇదిగో మంది ఇది రేపటి నుంచి మనం ఎక్కడి నుంచి మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టుకుని మళ్ళీ ఇప్పుడు రేపు సభలో మనకు ఎట్లుంటది అని తను లీడ్ చేయాలి, మాట్లాడాల. ఆ రోజును కూడా స్పీకర్ విషయంలో మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీకర్ ని అభినందిస్తూనే చక్కగా పెట్టారు కదా, ఏమని మళ్ళీ నుంచి మీరు తిట్టడానికి అవకాశం ఉండదు అని. అట్లాగే ఈయన నవ్వుతో మాట్లాడచ్చు, బానే ఉండేది కదా. ప్రతిపక్ష నాయకుడుగా ఒక వైసీపీ అధినేతగా వెళ్ళాలి కూడా వెళ్ళాలి, చేయలేదు, అది చేస్తే బానే ఉంటది. అది కూడా ఒక రాంగ్ స్టెప్. అయితే ఇక్కడ మరొక అంశం, ఏ పక్షంలోనూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు, అది ఐఎన్డీఏలో కానీ ఎన్డీఏలో కానీ లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో ఎన్డీఏకి సపోర్ట్ చేయడం అనేది అది ఒక రకంగా వ్యతిరేకం అవుతుందా? ఎవరికంటే ఎవరి సపోర్టు లేకుండా సింగిల్ అయిపోతారా, లేదంటే ఆయన ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారా నలుగురు ఎంపీలతో సపోర్ట్ చేయండి? ఎవరికి సపోర్ట్ చేయాలి ఆయన? ఇప్పుడు కాంగ్రెస్ తో విభేదించి పార్టీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడు కదా ఆయన. ఇవాళ కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యతిరేక కూటమిలో ఉంది. అంటే ఒక వ్యతిరేక కూటమికి సపోర్ట్ చేయడం అంటే ఏ సంకేతం? ఇక్కడ మీరు ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి, 2009లో పార్టీ నుంచి